కనకరించాలి. ఇంకా కుక్కలు బాగానే ఉన్నాయి. ఇక్కడ వర్షాలు తొందర వస్తాయి. ఎన్ని గంటలు నడుస్తున్నాయి ఇక్కడ? నీళ్ళు ఊటానికి మోర్ లేదు, చక్కగా ఏం లేదు. వర్షం అదే పోడు ఎక్కువ పడితే ఇవాళ కూడా వర్షాలు ఈరోజు చలిగల్ మరి మార్కెట్లో వడ్లు పోసి దాదాపు 20 నుంచి 25 రోజులు కావస్తున్న సందర్భంగా మరి కళ్ళాల నుంచి వడ్లు వచ్చి మరి దగ్గర దాకా దాదాపు నెల రోజులైనా కూడా మరి జోక్తా ఉన్నారు. కానీ అయినా కూడా మరి ఋతుపవనాలు ఈసారి ఈ సీజన్లో తొందరగా రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి మరి వర్షాలు పడితే మళ్ళీ మాయిచ్చూరు రావడం కానీ ఇదంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి అకాల వర్షాలకు ఈదురు గాలులకు మరి అనుకోని ఈ వర్షాలకు వచ్చినప్పుడు రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతు వడ్లను వెంట జోకాలని ఎలాంటి జాప్యం లేకుండా మరి లారీలు కావచ్చు, మరి గన్నీ బ్యాగ్స్ కొరత ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా రైతులు చెప్తా ఉన్నారు. గన్నీ బ్యాగులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏదైనా కూడా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వెంటనే మరి స్పందించి ఒక ప్రణాళికబద్ధంగా మనకు జైత్యాల జిల్లా నియోజకవర్గంలో ఏ క్లస్టర్లో ఎన్ని వడ్లు వండినాయి, దానికి అనుకూలంగా గన్ని బ్యాగులు ఇంకా ఎన్ని అవసరం ఉన్నాయి, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ కొరత ఉన్నది, జోకినవి కూడా వెంటనే అన్లోడ్ చేసే విధంగా, అదేవిధంగా గన్ని బ్యాగులు ఎన్ని అవసరం ఉంటే అన్ని తొందరగా వెంటనే మాట్లాడి తెప్పించే విధంగా జిల్లా యంత్రాంగం కానీ అడిషనల్ కలెక్టర్ గారు స్పందించి వెంటనే గన్ని బ్యాగులు లారీల కొరత లేకుండా చూడాలని. ఎందుకంటే ఈసారి ఋతుపవనాలు తొందరగా వస్తే రైతు ఆరుగాలం కష్టపడి శ్రమించినటువంటి పంట నోటికాడికి వచ్చినటువంటి మరి పంట మరి ఎక్కడ కాకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వర్షాలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి పంట నోటికాడికి వచ్చినటువంటి మరి పంట మరి ఎక్కడ కాకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వర్షాలు తొందరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లను నిర్లక్ష్యం చేయకుండా ఎటువంటి జాప్యం లేకుండా రైతుకు ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఇంకా స్పీడప్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వర్షానికి తడిసిన రంగు మారినా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారు కోరిన స్థలంలో మరి సెంటర్లను పెట్టి మరి ఈ యొక్క లారీల కొరత గన్ని బ్యాగుల కొరత ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసి వెంటనే వారం రోజులలో వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసినటువంటి రైతు నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మీరు గతంలో ఏ విధంగా ఉన్నారో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నారో మరి ప్రభుత్వం ఏదైనా కూడా దీన్ని కొనసాగించే ఆనవాయితీ కానీ బాధ్యత కానీ మరి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి ఆ బాధ్యత ఉంటుంది. ఇది రాజకీయంగా కూడా మేము కూడా చూస్తలేము. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా రైతు కేంద్రంగా రైతుకు నిధులు మరి నీళ్లు కష్టాలు తీరాలని చెప్పేసి కరెంటు కోసలు తీరాలని 24 గంటల కరెంట్ ఇచ్చి మరి అన్నదాతను
ఆదుకొని భూమికి బరువయ్యే విధంగా పంట వండింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి అదే విధంగా ఇవాళ ఇంత పంట వస్తుందనంటే ఆనాడు కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కావచ్చు, తూములు కావచ్చు, ఎక్కడికక్కడ కూడా చెక్ డ్యాములు కట్టి నీళ్లను ఒడిసిపట్టి ఇవాళ రైతన్నను ఆదుకున్నటువంటి యోధుడు మరి కేసీఆర్ గారు.